హైదరాబాద్ నియోజకవర్గంలోని హొతికేలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన చేపట్టారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి బీఆర్ఎస్ హయాంలో పట్టాలు మంజూరు చేసినా ఇప్పటికీ లబ్ధిదారులకు తాళాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రాలు అందజేసినా ఇళ్లు కేటాయించడం లేదని వాపోయారు. అవసరమైతే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్తామంటున్నారు. ఈ విషయం మీద కలెక్టర్ ప్రావీణ్య, తహసీల్దార్ స్పందిస్తూ ఈ నెల 13న తాళాలు అందజేస్తామని తెలిపారు. నా పేరు లావణ్య. శాంతినగర్లో రెంటుకుంటానండి నేను. మాకు పట్టాలు ఇచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు తాళాలు ఇస్తామని ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి చాలా తిరిగి మేము అలసిపోయాం సార్. మాకు ఇప్పటి వరకన్నా తాళాలు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తామని తింపి మాకు అక్కడ పనులు చేసుకోలేకపోతున్నాము, ఇక్కడ డబల్ బెడ్రూమ్లకు వెళ్ళలేకపోతున్నాము. మా బాధలు కూడా అర్థం చేసుకోండి సార్. మాకు తాళాలు ఇచ్చేస్తే మేమల్లా దీపాలు పెట్టుకొని అయినా సరే ఏదో మేము ఉంటాము. దయచేసి మా డబుల్ బెడ్రూమ్ తాళాలు మాకు ఇప్పించండి సార్. చేస్తున్న పోరాటం కొనసాగింపుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టిస్తాము, మీరు ఆ రకంగా పోయి భూముల మీద పోయి పోరాటాలు చేయొద్దని ఆనాడు చెప్పారు. మరి వాళ్ళు 564 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు, అలాట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. కానీ తాళం చేయి వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు మరి మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1.5 సంవత్సర కాలం నుంచి మా తాళం చేతులు ఇవ్వండి, చట్టబద్ధంగా మేము పోయి ఇంట్లో గృహప్రవేశాలు చేసుకొని నివాసం ఉంటామని అంటే మరి అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం దగ్గర మరి పేదలందరూ వచ్చి మొరబెట్టుకున్నారు, ధర్నా చేశారు. మరి ఈ రోజు కూడా మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడితే మరి ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చారు. మేము అలాట్మెంట్ అయినటువంటి దాంట్లో మరి ఖచ్చితంగా 564 మందిలో 540 మందికి మేము ఈ రకంగా వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇంకా 134 మందికి అనర్హులుగా మాకు ఫిర్యాదులు వచ్చినాయి, విచారణ జరుపుతామని చెప్పారు. సంతోషము. అనర్హులు